అది అక్టోబర్ 31, 1984. ఢిల్లీలో ఒక కూల్ మార్నింగ్. ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ తన ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నారు. సరిగ్గా సమయం ఉదయం 9:20 అవుతుంది. ఇందిరాగాంధీ తన ప్రైమ్ మినిస్టర్ రెసిడెన్స్ నుండి అక్కడే ఉన్న సఫ్దర్గంజ్ రోడ్డుకి గార్డెన్లో నుండి నడుచుకుంటూ వెళ్తుంది ఒక ఇంటర్వ్యూ ఇవ్వడానికి. కానీ అక్కడికి వెళుతున్న దారిలో ఆమె ఓన్ బాడీగార్డ్స్ అయిన బియాన్ సింగ్ అండ్ సత్వంత్ సింగ్ సడన్గా ఇందిరాగాంధీ పైన ఓపెన్ ఫైర్ చేశారు. బియాన్ సింగ్ తన దగ్గర ఉన్న రివాల్వర్తో 3 సార్లు ఇందిరాగాంధీ కడుపులో కాల్చాడు. అండ్ సత్వంత్ సింగ్ 25 రౌండ్స్ తన స్టెన్ గన్తో కాల్చాడు. ఇలా కాల్చిన తర్వాత వీళ్ళిద్దరూ వాళ్ళ వెపన్స్ కింద పెట్టి సరెండర్ అయ్యారు. అండ్ బియాన్ సింగ్ ఇలా అన్నాడు, నేను చేయాల్సింది చేశాను, మీరు ఏం చేయాలనుకుంటున్నారో చేసుకోండి అని పోలీసులతో అన్నాడు. ఇది విన్న పోలీసులు బియాన్ సింగ్ని అక్కడికక్కడే షూట్ చేసి చంపారు. అండ్ సత్వంత్ సింగ్ని అరెస్ట్ చేశారు. ఇందిరాగాంధీని వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్లారు. కానీ డాక్టర్స్ ఎంత ట్రై చేసినా ఇందిరాగాంధీని కాపాడలేకపోయారు. అదే రోజు మధ్యాహ్నం 2:20 ఆవిడ చనిపోయారని డిక్లేర్ చేశారు. ఇలా ఎందుకు చేశారు అని సత్వంత్ సింగ్ని కోర్టు అడిగితే సత్వంత్ సింగ్ ఇలా చెప్పాడు, ఇందిరాగాంధీ లాంచ్ చేసిన ఆపరేషన్ బ్లూ స్టార్ వల్ల అమృత్సర్లోని గోల్డెన్ టెంపుల్ డ్యామేజ్ అయ్యింది అండ్ చాలా మంది ప్రజలు చనిపోయారు. ఇది మా సిక్ కమ్యూనిటీని డీప్గా హర్ట్ చేసింది. దీనివల్లనే మేము ఇందిరాగాంధీని చంపడానికి ట్రై చేశాం అని చెప్పాడు. ఇది అంతా విన్న కోర్టు 1989లో సత్వంత్ సింగ్కి ఉరిశిక్ష వేశారు. అసలు ఈ ఆపరేషన్ బ్లూ స్టార్ అంటే ఏంటి, ఇందిరాగాంధీ దీన్ని ఇండియన్ ఆర్మీకి ఎందుకు లాంచ్ చేయమని ఆర్డర్స్ ఇచ్చింది, ఇవి అన్నీ నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఇలాంటి వీడియోస్ని మిస్ అవ్వద్దనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.